అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి ఆగస్టు 17 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మన గురుగారు మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా, మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒక్కసారి మన గురుగారిని సంప్రదించుకోండి. మన గురు వచ్చే శివశక్తిరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 8897459812. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి. ఇక ఇప్పుడు కుంభరాశి వారి యొక్క నక్షత్రాలు ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 1-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-3 పాదాల వారు యొక్క కుంభరాశి పదిలోకి వస్తారు. కుంభరాశికి అధిపతి శని భగవానుడు. రేపటి రోజున గ్రహాల యొక్క ప్రత్యేక ప్రభావం వలన శని ప్రభావం ఆలస్యంగా జరుగుతున్న పనులను ఓర్పుతో పూర్తి చేసి శక్తి ఇస్తుంది. ఇక గురుగ్రహ అనుకూలత వల్ల ఒక ముఖ్యమైన వ్యక్తి సహాయం లేదా కొత్త అవకాశాన్ని తీసుకురావచ్చు. చంద్రుడి ప్రభావం కుటుంబం, ఇంటి విషయాల్లో మీ నిలక ప్రాధాన్యమిస్తుంది. ఇక బుధుని ప్రభావం మాట్లాడే తీరు, ఆలోచన విధానము, వ్యాపార నిర్ణయాలు మీకు సహకరిస్తుంది. ఇక రేపటి రోజున ఉదయం శనిదేవుని భక్తితో స్మరించండి. ఓం సం శనిశ్చరాయణ మంత్రం 1 నిమిషాలు జపించండి. సోమవారం కాటంతో పరమశివుని నీటితో అభిషేకించండి. వీలైతే అవసరమైన వారికి అన్నదానం చేయండి. ఇక రేపటి పరమశివుని ఆరాధనతో పాటు శనిదేవుని స్మరణ కూడా కుంభరాశి వారు ప్రధానంగా శుభప్రదంగా ఉంటుంది. ఇక కుంభరాశి అదృష్ట సంఖ్యలు 8, 2. అదృష్ట రంగులు నీలం, తెలుపు, ఊదా. ఇక రేపటి రోజున ఎవరి మాటకైనా వెంటనే స్పందించకుండా ముందుగా ఆలోచించండి. ముఖ్యంగా ఉద్యోగ సంబంధమైన చర్చలు, డబ్బు లావాదేవీలు, కొత్త ఒప్పందాల్లో దయచేసి తొందరపడకండి. రేపటి రోజున మీ జీవితము ఒక మలుపు తిప్పేటువంటి రోజు అయితే కాబోతుందని చెప్పాలండి. మీకు ఉదయం కళ్ళు చెదిరేటువంటి సమయంలో ఒక అజ్ఞాతమైనటువంటి భావన, ఒక కొత్త ఆలోచన, ఒక తేలినటువంటి ఉత్సాహం మీకు మొదలవుతుంది. అయితే ఎందుకో తెలియపోయినా కానీ రేపటి రోజున ఏదో ఒక ప్రత్యేకమైన జరగబోతుంది అనేటువంటి ఒక భావన మీ అంతరంగంలో బలంగా అయితే వినిపిస్తుంది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఈ సమయం మీకు మిశ్రమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. కొన్ని పనులు సజావుగా సాగుతాయి. కొన్ని విషయాలు ఆలస్యంగా చిన్న చిన్న అడ్డంకులు కూడా ఎదురవుతాయి. ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్న వారికైతే కొంత ఒత్తిడి అయితే ఉంటుందన్నమాట. అయితే ఆ ఒత్తిడి మీకు నష్టాన్ని అయితే చూడదండి. అది మీలో ఉన్న సామర్థ్యాన్ని బయటకు తీసేటువంటి ఒక పరీక్షాకాలం అనమాట. ఇక వ్యాపారస్తులకైతే కొత్త ఆలోచనలు వస్తాయి. కానీ వెంటనే అమలు చేయడం కంటే ఆలోచించి అడుగులు వేయడం చాలా మంచిది. ఇక కుటుంబ విషయాల్లో చిన్నపాటి అపార్థాలు రావచ్చండి. కానీ మీరు ఓపికతో వ్యవహరిస్తే అవి తప్పకుండా ఒక పెద్ద సమస్యగా అయితే మారవు. ఆర్థికంగా చూసుకుంటే కొత్త ఉపశమనం అనేది కలిపేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా అనుకున్నటువంటి ఖర్చులు అయితే రావచ్చు. ఇక మధ్యాహ్నం తర్వాత వచ్చేసి ఈ సమయం నుండి మీరు కొంచెం పరిస్థితులు ఏంటంటే మెరుగవుతాయి. ఉదయం ఎదుర్కొన్న సమస్యలు, పరిష్కారాలు కూడా కనిపిస్తాయి. మీపై నమ్మకం అనేది మీకు పెరుగుతుంది. మీతో మాట్లాడేవారు కూడా మీ అభిప్రాయాన్ని గౌరవిస్తారు. కొన్ని రోజులుగా పెండింగ్లో ఉన్న పనులను కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక సాయంత్రం 6 గంటల తర్వాత ఈ సమయం మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఘట్టంగా మారే అవకాశం ఉంది. హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ రావచ్చు. మీరు ఊహించినటువంటి వ్యక్తి నుండి ఒక ఫోన్ కాల్ రావచ్చు. ఆ కాల్ సాధారణంగా ఉండదండి. ఈ వార్తలు వినేటప్పుడు మీరు ఒంటరిగా ఉండటం చాలా మంచిది. ఎందుకంటే ఆ కాల్ ద్వారా వచ్చే సమాచారం మీ మనసును ఒక్కసారిగా కదిలేస్తుంది. ఇక 2 విధాలుగా ఉండొచ్చండి. చాలా రోజులుగా ఎదుర్కొన్నటువంటి ఒక శుభవార్త లేదా మీ జీవితంలో కొత్త మార్గాన్ని తెరిచే ఒక అవకాశం, మీ కొత్త కాలంగా ఎదుర్కొన్న ఉద్యోగ సమాచారం లేదా దూరమైనటువంటి వ్యక్తి మరలా మీ జీవితంలో రావడం కావచ్చు. కుటుంబంలో ఆనందాన్ని తీసుకొచ్చే ఒక వార్త కావచ్చు. ముఖ్యంగా సంతాన వివాహం లేదా ఆర్థిక ఎదగడానికి సంబంధించినటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. మొత్తం మీద చూసుకుంటే రేపు ఉదయం కొంత పరీక్షలా ఉంటే సాయంత్రం తర్వాత ఒక వరంలాగా మారుతుందన్నమాట. మీరు ఓపికతో వ్యవహరిస్తే కనుక, ధైర్యంతో ఉంటే కనుక ఒక మేలు. ముఖ్యంగా సాయంత్రం వచ్చినటువంటి ఒక ఫోన్ కాల్ను మీరు రిసీవ్ చేసుకోవడంతో మీరైతే మిస్ అవ్వకండి. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు సాధారణమైనటువంటి రోజు అయితే కానే కాదు. ఇది మీ భవిష్యత్తును మార్చే రోజు. మీరు రేపటి రోజు తీసుకునే నిర్ణయాలు, మీరు వినేటువంటి ఫోన్ కాల్స్ మీ జీవితాన్ని కొత్త స్థాయికి తీసుకునేటువంటి ఒక మార్గం కాబట్టి అప్రమత్తంగా కూడా ఉండండి. ఈ అవకాశాన్ని గుర్తించండి. చివరిలో ఒక చిన్న పరిహారం చెప్తామండి. తప్పకుండా పరిహారం పాటించడానికి ప్రయత్నించండి. ఇక మీ మీద నరఘోష, నదృష్టి, ఏడుపు ఇవంతా కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది. ఇక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి.
చివరి వరకు వినేందుకు మీ వంతు మీరు ప్రయత్నం అయితే చేయండి. అలాగే చివరిలో చెప్పేటువంటి చిన్న పరిహారాన్ని మాత్రం తప్పకుండా పాటించండి. ఎవరైనా మొదటిసారి కనుక మన ఛానల్ చూసినట్లయితే దయచేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక అలాగే రేపటి రోజున పూర్తి ఎరువుల గురించి విశ్లేషణ గురించి జాతక ప్రకారం ఏ విధంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేపటి రోజు జరిగేటువంటి శుభ అసూచనలను కూడా ఈ రాశి వారు చాలా తెలివిగా ఉంటారు, కానీ మీ భావాలను బయట పెట్టడంలో కొంచెం వెనుకంజ వేస్తూ ఉంటారు. చాలా కూడగా కనిపిస్తారు, కానీ లోపల చాలా లోతైన భావన అయితే ఉంటుందండి. స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు. ఎవరి ఆధీనంలో ఉండడం మీకు ఇష్టం ఉండదు. కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలు, కొత్త అవకాశాలు వెతకడం సహజ స్వభావం మీదే. అయితే మీరు భగవంతుడి ప్రధానంగా మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది చాలా ముఖ్యం. చాలా సుఫలితాలు కూడా మీకు రేపటి లభించబోతున్నాయి. ముఖ్యంగా రేపటి రోజు మీరు చేసినటువంటి పూజ అనేది 1000 రెట్ల ఫలితాన్ని ఇవ్వబోతుందండి. రేపటి రోజున గురుగ్రహానికి సంబంధించి మీరు పూజాదానం చేయడం, క్రమశిక్షణ, సహనం అనేది నేర్పించడం ఉపయోగపడుతుంది. అలాగే మీ జీవితంలో కాస్త ఆలస్యంగా మీరు ఎదిగినా కూడా స్థిరంగా ఉండేలా భగవంతుడు అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు. ఇక అంతేకాకుండా రేపటి ముఖ్యంగా గమనిస్తే కనుక ప్రయాణాల విషయంలో కూడా తొందరపడి పెద్ద పెద్ద ప్రయాణాలు మాత్రం చేయకండి. అలాగే మీకు రేపటి కలిసి వచ్చేటువంటి సంఖ్య 6, 8. ఈ సంఖ్యల్లో సంబంధం ఉన్నటువంటి పనులు చేస్తే మీకు మంచి ఫలితాలు అయితే వచ్చే అవకాశం ఉందండి. ఇక రేపటి మీకు ఉత్తర దిక్కు ప్రయాణం చాలా మంచిగా ఉంటుంది. అలాగే ఏదైనా సరే రేపటి మీ యొక్క పడమర దిక్కు ప్రయాణంలో కొంచెం మంచి సుఫలితాలు అయితే ఎదుర్కొనేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ దిశలో వెళ్ళటము మీకు కొత్త అవకాశాలు, అలాగే కొత్త పరిచయాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఇక రేపటి మీకు కలిసి వచ్చినటువంటి రంగులు వచ్చేసి పసుపు, ఎరుపు, పచ్చ అండి. ఇక వీరు ఈ రంగులు ఎలాంటి పని మొదలుపెట్టినా కూడా కొంచెం ఆలస్యమైనా కానీ ఆగిపోకుండా, ఎందుకంటే రేపటి భగవంతుని యొక్క అనుగ్రహం వలన ఏదైనా అడ్డంకులు వచ్చినా కానీ చివరికి మీకు విజయం లభిస్తుంది. ముఖ్యంగా రేపటి ఓపిక, క్రమశిక్షణ పాటిస్తే మీరు అనుకున్న దాంట్లో మంచి ఫలితాలను అయితే పొందుతారు. ఇక అలాగే రాబోయేటువంటి రోజుల్లో సాధారణంగా కనిపించిన సమస్యల నుండి మీరు విరమణం అయితే ఖచ్చితంగా తప్పకుండా పొందుతారు. మీ జీవితాన్ని మార్చినటువంటి ఒక సంఘటన జరుగుతుంది. చాలా రోజులుగా మీరు ఎదుర్కొంటే ఒక సమాచారం, ఒక అవకాశం, ఒక శుభవార్త మీకైతే ఒక దారి చూపిస్తుంది. ఇక అలాగే సాయంత్రం ఆ తర్వాత మీకు వచ్చే ఫోన్ కాల్ మీ యొక్క జీవితంలో అయితే పెనుమార్పు తీసుకురాబోతుందండి. ఆ ఫోన్ కాల్ సాధారణమైనటువంటి కాల్ కాదు, చెప్పినట్లుగా ఊహించినటువంటి వ్యక్తి నుండి రావచ్చు. ఆ కాల్లో ఉన్నటువంటి మాటలు మీ గుండె అయితే ఒకసారిగా వదిలిస్తాయి. ఇక ఆ ఫోన్ కాల్ వినేటప్పుడు మీరు ఒక నిశ్శబ్ద ప్రదేశంలో ఉండాలి, ఎందుకంటే ఆ మాటలు మీలో ఉన్నటువంటి ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలగలిపి మంచి భావనలు, మంచి రిలీఫ్ని అయితే మీకు అందిస్తాయి. అలాగే ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు వినబోయే శుభవార్త చాలా రోజులుగా మీరు ఎదురుచూసినటువంటి కావచ్చండి. ఉద్యోగం కోసం ఎదురుచూసిన వారికైతే మంచి అవకాశాలు, ఆర్థికంగా ఎదగాలనుకునే వారికైతే కొత్త మార్గంలో, కుటుంబ సమస్యల వారికైతే ఏదైనా పరిష్కారం దొరికేటువంటి మార్గం అయితే కనిపిస్తుంది. రేపటి నుండి మీకు మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని మీరు మొదలు పెట్టబోతున్నారు. ఇంత మంచి జరుగుతుందా అని చెప్పి కూడా మీరు ఆశ్చర్యపోయే విధంగా రేపటి పరిస్థితులు ఆ విధంగా మారిపోతాయి. ఈ యొక్క జీవితంలో ఆనందము, అలాగే ఎదుగుదల, రేపటి యొక్క శుభ శుభవార్తల యొక్క ప్రభావంతో మానసికంగా కూడా మీ మనసు బలపడుతుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపు పెరుగుతుంది. మీరు ముందుకు వెళ్ళినటువంటి ఒక ఆలోచన అనేది భగవంతుడు మీకు కలిగిస్తాడు. ఎక్కడా కూడా ఆగిపోకుండా మీరు మీ పనుల్లో మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి ఒక ధైర్యాన్ని అయితే భగవంతుడు అందిస్తాడు. ఇక రేపటి మీకు వచ్చే విజయాన్ని చూస్తే మీ చుట్టూ ఉన్నవారు కూడా ఆశ్చర్యపోకైతే తప్పదండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే సూచన కానీ ఏదైనా సరే రేపటి మీకు 100 రెట్ల ఫలితాన్ని అయితే ఖచ్చితంగా ఇవ్వబోతున్నాయని చెప్పుకోవాలి. ఎవరు చుట్టుపక్కల వాళ్ళు మీ విషయంతో కుటుంబాలతో చిన్న చిన్న అడ్డంకులు కూడా సృష్టించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. నరదిష్టి అంట కదండి, నరదిష్టి కూడా మీకు ఎక్కువగా ఉంది. అలా నరదిష్టి ప్రమాణాన్ని మీరు ఎక్కువ ఎదుర్కొంటున్నారు. ఈ యొక్క గత కొంతకాలంగా చూసినట్లయితే కనుక ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు, అలాగే ఏమన్నా సరే పచ్చిమిర్చి ఉంటాయి కదండి, లేదంటే ఎండుమిర్చి, ఇలా నిమ్మకాయలు ఒక 2 తీసుకోండి, లేదంటే ఒక 5 పచ్చిమిరపకాయలు ఇలా తీసుకొని ఒక నిమ్మకాయని తీసుకోండి, లేకుంటే 3 పచ్చిమిర్చి తీసుకోండి. ఇలా గుమ్మానికి మనం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి అవి తగిలేలా అనమాట. ఎవరైనా ఎదురైనా అది ఎదురొస్తే అవి కొంచెం గుమ్మానికి కట్టండి. అలా ఎవరైనా చూస్తే వారికి అమ్మో చేశారంటే మంచిగా అనుకున్నా కూడా అది మంచి జరుగుతుంది, కానీ మీరు అదేదో నెగిటివ్గా అనుకున్నారు అనుకోండి, ఆ చూపులు ఆ యొక్క ప్రయత్నాలన్నీ కూడా వారిగా తిప్పికొడతాయి. కాబట్టి సంతోషంగా ఉండాలని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారు ఇలాంటివి చేస్తూ ఉండటం వల్ల మీ మధ్య ఉన్నటువంటి నరదృష్టి, నరఘోష అనేది కూడా పూర్తిగా తొలగిపోతుందండి. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు ఈ రెమెడీ చేసుకోవడం మంచిదండి. అదేవిధంగా రేపటి ఈ రాశి వారికి అందరికీ కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. దిష్టి పడడానికి మీరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉండండి. ఇక గ్రీన్ కార్లో ఉన్నటువంటి నిమ్మకాయని తీసుకొని మీ చుట్టూ కుడివైపు 3 సార్లు, ఎడమవైపు 3 సార్లు తిప్పుకొని ఒక దగ్గర దాన్ని ఎవరు తక్కువ ప్రదేశంలో ఆ నిమ్మకాయని తప్పకుండా వీసి పడేయండి, చాలా మంచిది. ఇక రేపటి నరదిష్టి ప్రమాణంతో మీ వైపు తొంగిపోకూడదు చూడదండి. కాబట్టి ఇక రేపటి కొంచెం అన్ని అనుకూలమైన రంగాలు, ఉద్యోగం, కెరీర్, అలాగే మీ పని గుర్తించిన అవకాశాలు మీ పై అధికారులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఇక వ్యాపారంలో కొత్త చిన్న లాభాలు, కొత్త పరీక్ష కూడా కలిసి వస్తాయండి. ఆర్థికంగా అయితే రేపటి డబ్బు రాకపోకలు మెరుగ్గానే ఉంటాయని చెప్పొచ్చు.
కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి డబ్బు మీకు తిరిగి వచ్చినటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సంబంధాలు వచ్చేసి దూరమైనటువంటి వ్యక్తులు మరలా తిరిగి దగ్గరయ్యేటువంటి అవకాశం కూడా ఉందండి. ఇక చిన్న చిన్న మాటల వల్ల అపార్థాలు వచ్చే అవకాశం కూడా ఉన్నాయి. ముఖ్యంగా సాయంత్రం సమయంలో మాటలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా ఎక్కువగా ఆలోచించడము వల్ల టెన్షన్స్ గురవుతారు కాబట్టి మానసికంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక రేపు కుంభరాశి వారికి ఆగిపోయిన పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కారం వైపు కలుగుతాయండి. ఆర్థికంగా ఊరట కలిగించే సమాచారము, ఉద్యోగంలో కొత్త బాధ్యత, కుటుంబంలో ఆనందకరమైన పరిణామం కనిపించే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. మరి తెలుసుకున్నాకండి కుంభరాశి వారి జాతక ఫలితాలు. తిరిగి మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.